అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండి అలాగే ఎగ్గుతో దోశలు అయితే వేస్తున్నా చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. ఓకేనా? వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకేనా? ఇప్పుడైతే చూడండి, మీకు కావాల్సినంత గోధుమ పిండి అయితే తీసుకోండి. ఈ విధంగా గోధుమ పిండి తీసుకొని ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఉంటలు రాకోకుండా దోశ పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా ఉంటలు రాకోకుండా చాలా నీట్గా ఈ పిండిని అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలండి పిండిని. ఆ తర్వాత చూడండి, ఇలా చిన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలుని కట్ చేసి వేసుకున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపోయేమైనా సాల్ట్ అయితే వేసుకోవాలండి. తర్వాత కారం పొడి అయితే వేస్తున్నా చూడండి. తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసానండి. పసుపు వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. తర్వాత ఎగ్గు తీసుకొని ఇక్కడ నేను 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. ఈ 3 కోడిగుడ్లు ఇలా పలగొట్టి వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎప్పుడు మనము గోధుమ పిండితో చపాతీ కాకుండా ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కోడిగుడ్లు 3 అయితే పలగొట్టి వేసుకోవాలండి. వేసుకొని గుడ్లు అలాగే ఆనియన్స్ మొత్తము బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం బాగా ఒక 10 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయడం లేదండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉంటే మన ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్తుందండి. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొత్తిమీర అయితే వేస్తున్నా చూడండి. మీరు కావాలంటే ఇందులోకి క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇంకా మీకు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చండి. ఇంకా తర్వాత పెనం పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఆయిల్ మొత్తం పెనానికి అప్లై చేసుకోవాలండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఈ విధంగా మనము దోశల మాదిరి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కొద్దిగా పైనుంచి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా కాస్త కాలిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఇంకొక వైపుకు ఈ విధంగా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకొని ఇంకొక వైపుని బాగా కాలిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు, ఆనియన్స్ ఈ మొత్తము ఈ దోశకు మొత్తం అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని కొద్దిగా పైనుంచి ఆయిల్ అయితే వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలండి. ఈ విధంగా ఒత్తి కాసేపు కాల్చుకోవాలండి. తర్వాత ఇంకొక వైపుకు అయితే తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకొని కాసేపు మళ్ళా కాలనివ్వాలండి. ఈ విధంగా మడత పెట్టి మళ్ళీ కాసేపు ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలండి. మనకు చపాతీ మాదిరి ఉంటుంది, అలాగే ఎగ్ దోశ మాదిరి అయితే ఉంటుందండి.
టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీరు ఇలాగే అయినా తినచ్చండి, లేదంటే ఇందులోకి మనం పల్లీల చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా మొత్తం ఇలానే ప్రిపేర్ అయితే చేసుకోండి. ఇంకా చూశారు కదా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఇంకా నేను మా పిల్లోడైతే నేను మా పిల్లలు అయితే కూర్చొని తింటున్నామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదా. మా కొడుకు అయితే సూపర్గా ఉన్నాయమ్మా అంటున్నాడు.